హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా మన్మరాలు బర్త్‌డే ఉందని నేను మా పాప వాళ్ళ ఇంటికైతే వచ్చాను. వీడియో సాటర్డే తీసిందండి. వాయిస్ ఓవర్ మాత్రం ఈరోజు ఇస్తున్నాను. కాబట్టి నాన్ వెజ్ ఎవరు తినరని మా వదిననైతే మలై కోఫ్తా కర్రీ అయితే చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడైనా అది చేసుకోవాలంటే నాకు కూడా గుర్తుండాలి కదా. పనిలో పని మీకు కూడా చూపించేద్దామని ఈ వీడియోనైతే తీస్తున్నాను. ఇందులో అవసరం ఉన్నాయి ఉల్లిగడ్డలు, టమాటాలు, కాజు పలుకులు, అల్లం ముక్కలు, వెల్లిపాయలు, ఇంకా పన్నీరు, ఇంకా పొటాటో, పచ్చిమిర్చి ఇవన్నీ అవసరము. చూడండి నేను చెప్తున్నాను, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితేనే ఉంది. ఇలా అయితే కోఫ్తా చేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి, పన్నీరు, పొటాటో, కాజు బాదాం తురుము కూడా, కొంచెం పెప్పర్ పౌడరు అలా వేసి ఉండల్లాగా కొట్టుకొని ఫ్లోర్లో అద్ది లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అయితే రావాలి. సిమ్లో పెట్టి అయితే చేసుకోవాలి. బర్త్డే అయితే డెకరేషన్ అవుతుంది. మా పిల్లలు అయితే అడావి చేస్తుండ్రు. ఇంకా ఇక్కడైతే కర్రీ చేస్తున్నాం. మసాలాలన్నీ రుబ్బుకొని ఇంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ చేసుకొని ఆయిల్ లేకుండా బట్టర్ వేసి ఆ బట్టర్లో ఇందాక మసాలా పౌడరు, టమాటాలు, ఉల్లిగడ్డలు రుబ్బుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసాము. ఇది కాస్త ఉడికిన తర్వాత పైన క్యాప్ పెట్టి ఆయిల్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికినాక కోఫ్తా బాల్స్ అయితే ఇలా వేసుకోవాలి. దించేటప్పుడు అయితే ఈ బాల్స్ వేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయిపోతాయి అన్నమాట, చాలా వేడిగా అయితే. మలై కోఫ్తా కర్రీ కాబట్టి మలై వేసుకోవాలి. ఆ తర్వాత కలపకుండా అలాగే పెట్టాలి. చూడండి మా ఫంక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫంక్షన్లో మా కృషిత బేబీ కేక్ కట్ చేసింది. అందరం ఫొటోస్ దిగినాం. చూడండి ఎంత బాగా కట్ చేసిందో మా కృషిత బేబీ. అయితే అసలు అల్లరే చెయ్యదు, ఎంచక్కా చెప్పినట్టు వింటుంది. చూడండి ఏడవకుండా ఎంత బాగా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. చూసారు కదా. ఇంకా ఫొటోస్ కూడా మినీ షాట్లో పెట్టిన తప్పకుండా చూడండి. కృషిత బర్త్డేకి వచ్చిన కృషిత ఫ్రెండ్స్ అన్నమాట. తర్వాత మేము డిన్నర్లో కోఫ్తా బాల్స్ కర్రీ అయితే రోటీతోటి తిన్నాము. నిజం చెప్తున్నానండి, వదిన చేతిలో ఏదో అమృతం ఉంది. లేకపోతే మలై కోఫ్తా కర్రీ ఎంత టేస్టీ ఉందంటే అసలు ఒక్క కోఫ్తా కూడా మిగలకుండా అన్నీ తినేసాము. నైట్ అందరము ఫాస్టింగ్, ఇంకా అందరూ వెజ్ కాబట్టి అందరము మలై ఆస్వాదించుకుంటూ అయితే తిన్నాము. నిజం చెప్తున్నాను, ఇదే ఫస్ట్ టైమే బెస్ట్గా ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు కూడా కర్రీ నచ్చితే, మా కృషిత బర్త్డే నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.